దయించి ఎవరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండి. మీరు ఇప్పటి వరకు ట్రైబల్స్ అనే వాళ్ళు ఉన్నారు అని చాలా మంది వింటుంటారు కదా. ఆ ట్రైబల్స్ అనే వాళ్ళు ఇప్పటికీ కొండల మీదే ఉన్నారండి. వాళ్ళకి నిజంగా ఇప్పటికీ ఎటువంటి ఆధారం లేదు. వాళ్ళకి బయట ప్రపంచానికి అసలు సంబంధమే లేదండి. కాకినాడ జిల్లాలో తునికి దగ్గరలో రౌతులపూడి అనే ఒక మండలం ఉందండి. ఈ మండలానికి సుమారుగా 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉన్నటువంటి కొండల మీద కొంతమంది నివాసం అయితే ఉంటున్నారండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ రెండు కొండల మధ్యలో ఉంటున్నారండి వాళ్ళైతే. వాళ్ళు పండించిన పంటని ఏదైనా కిందకి తీసుకుని వచ్చే టైంలోనే వాళ్ళు ఏమైనా కావాల్సినవి పైకి తీసుకుని వెళ్తుంటారంటండి. ఇక ప్రతి నెల వచ్చే రేషన్ కూడా వీళ్ళు కిందకు వచ్చే తీసుకుంటారంట. గర్భిణీ స్త్రీలు కూడా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే కిందకి దిగి మళ్ళీ పైకి నడుచుకుంటూనే వెళ్ళాలంటండి. ఎందుకంటే దీనికి వేరే రోడ్డు కూడా లేదు, కనీసం బండి వెళ్ళే మార్గం కూడా లేదండి. ఇక మేము కూడా కొండ దగ్గరికి రాగానే బైక్ ఒక దగ్గర పెట్టి నడుచుకుంటూనే వెళ్ళామండి పైకి అయితే. కొండ చుట్టూ పచ్చని చెట్లతో నిజంగా చాలా భయంకరంగా ఉంటుందండి ప్లేస్ అయితే. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు సింగిల్గా అయితే వెళ్ళొద్దు. మనమైతే కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక టెంపుల్ అనుకుంటానండి. ఆల్రెడీ వీళ్ళు పండగ ఏదో చేసుకున్నారు. ఇదిగో రీసెంట్గానే చేసినట్టున్నారు. ఆకులు కూడా ఇవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి. సో ఇది గుడి అనుకుంటా, మేబీ నాకు తెలీదు ఏ గుడి అన్నదనే. అక్కడే వాళ్ళు పసుపు కుంకుమ పెట్టి పూజిస్తున్నారు. వాళ్ళు పూజలు అనేవి మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అదే. సో ఊరైతే ఇంకా మనకి ఈ కొండల మధ్యలో ఉందంటండి. ఒకసారి వెళ్దాం. నేనైతే ఎవరి గైడెన్స్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా నేను ఓన్గానే అడిగి వాళ్ళని వెళ్ళి డైరెక్ట్ ఓన్గా వస్తున్నాను. సగం దూరం వచ్చేసరికి అయితే మనకి ఒక ఐడియా ఉంది, కానీ కనీసం మనకి ఏ ఐడియా లేదు. అంటే కనీసం ఎలా వెళ్ళాలా ఏంటి కూడా తెలియట్లేదు. ఇక్కడ చూస్తే కనీసం ఒక్క మనిషి కూడా లేడు. బట్ ట్రై చేద్దామండి. పైకైతే వెళ్తాను. ఊరైతే చాలా బాగుంటుంది అన్నారు. ఇంక ఇవన్నీ కొండలండి, కొండల మధ్యలోనే ఊరైతే ఉంది. ఇలా ఊరైతే ప్రపంచానికి సంబంధం లేదని కూడా చెప్పచ్చు మనం. వీళ్ళ మొత్తం అంతా కొండల మీద ఉంటారంట ఈ ఊరు మొత్తం. సో మీదకైతే వెళ్తున్నాం మేము. చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందో. నిజంగా లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి లొకేషన్. మనకైతే కిందనే ఉన్న ఊరోళ్ళు అయితే మనకి పైన ఉన్నటువంటి ఈ ఊరు 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందని అయితే చెప్పారండి. సో మేమైతే ట్రై చేస్తున్నాం పైకి వెళ్ళడానికి. మాకు ఏంటంటే ఈ కరెంట్ పోల్ ఉన్నాయి కదా, ఈ కరెంటు పోల్ ఆధారంగానే మేము పైకి అనేది వెళ్తున్నామండి. సో పైన ఊరు ఎలా ఉంటుందో చూద్దాం. ఇదైతే కొండ మీద ఉంటుంది కంప్లీట్గా ఊరు. వీళ్ళంతా గిరిజనులకు సంబంధించినవి అని అనుకుంటున్నాను నేనైతేనే. దారి అయితే చాలా భయంకరంగా ఉందండి. ఇది చూడండి, ఇప్పటిదాకా మనం ఊసర వెళ్ళి రంగులు మారుతుంది అన్నారు కదా, నాకు దారిలో కనిపించింది తొండ అయితే. కొండ తొండ. మేమైతే మధ్యాహ్నం 12 ఆ టైంకి ఎక్కామండి. మేము చాలా దూరం నడిచాము. ఏమీ తినకపోవడం వల్ల మేమైతే చాలా అలసిపోయామండి. ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే మనం చాలా దూరం నడిచి రాగానే ఇక్కడ మనకైతే ఒక పార్క్ కనబడుతుంది. మరి ఇదే ఊరా లేకపోతే ఇంకా ఊరు ఉందనో తెలీదు. ప్రస్తుతానికి అయితే ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి మీకు కొంచెం వాటర్ అయితే అడగాలి. అంటే ఫుల్గా చాలా అంటే చాలా అలసిపోయాం. ఇంచుమించు చాలా దూరం నడిచాం. అంటే మాకు ఎగ్జాక్ట్గా లొకేషన్ ఒకటి తెలీదు, అన్ని కొండలు. సో మాకు ఇంకో ఇక్కడికి రాగానే కోళ్ళు కనిపించాయి. ఈ కోళ్ళని చూసిన వెంటనే ఇక్కడ ఎవరో ఉన్నారు అని అయితే ఒక ఇది అనిపించింది మాకు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ముందు అక్కడికి వెళ్ళి కొంచెం వాటర్ అడిగి తర్వాత ఊరేంటి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం దండి. తుని నుంచి వచ్చాం. ఇది ఏ ఊరండి ఇది? పైన ఇంకా ఎంత దూరం బాబోయ్. ఫైనల్గా అయితే కొండెక్కి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ రాగానే ఎండ కనిపించాడు మనకి. ఇది ఏ ఊరు అనేది? ఇది అదే గిల్లారం పైన ఉందండి. గిల్లారం పైన ఉంది. ఇక్కడ ఇది మీ సొంతం? ఇది మీరు ఇక్కడ ఉంటారు, మీ ఫ్యామిలీ మొత్తం? మరి నైట్ టైం? నైట్ కూడా ఇక్కడ ఉంటామండి. కరెంట్ అది లేదు? కరెంట్ లేదు సార్. ఒకవేళ ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇక్కడి నుంచి రౌతులపూడి అండి. ఇక్కడ నుంచి రౌతులపూడి? రౌతులపూడి అంటే ఇంచుమించు ఇక్కడ నుంచి నాకు తెలిసి 15 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది సుమారుగా. నాకు ఒక డౌట్ అన్నప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ కొండ అంటే దిగాలండి. వేరే మార్గం లేదు సార్, వేరే దారి లేదు కదా. చాలా ఊర్లకి మార్పు వచ్చిందండి, ఈ ఊరికి రోడ్ లేదు. ఈ ఊరికి ఇంక రోడ్ వేయాలన్నా కొండ మీద చేయాలి. వేయాలండి, ఇదంతా తెలుసుకుంటూ రావాలా. ఇప్పుడు ఇది ఏ మండలంలోకి వస్తుంది? ఇది అదే మరి రౌతులపూడి మండలం. రౌతులపూడి మండలం పంచాయతీ ఏమో
వెళ్దాం మండలం అవుతుంది ఎలక్షన్ టైంలో నాయకులు వస్తుంటారు కదా, సార్. ఆ వచ్చే నాయకులు ఓట్ల కోసం ఇదంతా ఎక్కుతారా? వీళ్ళు కబురు చెప్తే వీళ్ళు వెళ్తారండి అక్కడికి. కిందకి వెళ్తారు నాయకులు కబురు చెప్తే. నాయకులు ఇక్కడ రారండి. నాయకులు అయితే మీదకి రారు, నాయకుల మీదకి వస్తే అయిపోద్ది వాళ్ళ పని. మీద రారండి. పలానా రోజు అంటే వీళ్ళు వెళ్తారు కింద. ఇప్పుడు ఇంకొక డౌట్ అన్నప్పుడు మీరు వ్యవసాయం పనులు ఈ చుట్టుపక్కల చేస్తారా, బయటకి ఆడికని వెళ్తారా? బయటకి వెళ్ళగలం సార్. ఇంకేంటంటే ఇక్కడైతే మామూలు అడుగు పందులు, పాములు ఇట్లా ఎక్కువ ఉంటాయి కదా, ఉంటాయి. నేను మామూలు మీకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. సరేనా, అయితే ఇక్కడ పైకి ఇంకా మళ్ళీ 2 కిలోమీటర్లు వెళ్ళాలి. 2 కిలోమీటర్లు ఉంటుందండి. ఇంకా 2 కిలోమీటర్లు అంటే ఇప్పుడు మీ అంత ఎక్కువ ఇంకో అంత ఉంటుందా? అంత ఉండదండి. ఇంకా తక్కువ. ఇక్కడ నుంచి పెద్ద కొండ అయితే ఉండదు. ఎంత పొలాలు బాబు ఎలా ఎక్కుతున్నారన్న ఇది నిజంగానే. మనకి ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఇక్కడ ఉండాల్సింది తప్పదు. ఇలా ఉన్నా సార్ బతుకులు. అలా జీవనంలో ఉంది. రాత్రి పావులు వచ్చేస్తున్నాయి. దీంట్లో పాములు వచ్చేది నైట్. కోడి పిల్లలు కూడా మింగేస్తున్నాయి. ఇక్కడే వంట. ఇక్కడే మరి పడుకోవడం? పడుకోండి ఇదిగో పొద్దు దీని మీద పడుకుంటారా? మరి ఏం చేస్తారు? చాలా ఇబ్బంది అన్న, ఇల్లు కూడా చాలా ఇరుగ్గా ఉంది. మరి ఏం చేస్తారు సార్? అలాగే చిన్నది బాగానే. ఊరి నుంచి వచ్చామంటే మాది కూడా ఈ ఊరు కాదండి. ఇప్పుడు మీకు సామాన్లు కావాలంటే కూర సామాన్లు ఒకసారి తెచ్చుకుంటారమ్మా? మీకు 2 సార్లు తింటాం కాదు. ఇంకా 2 సార్లు అంటే వెళ్ళాలండి. వెళ్తే డైలీ కాళ్ళు వేలు పట్టేసి దిగి వెళ్ళాలి. రోజు కింద వేలు రావడం కష్టం కదండి. బుధవారం తీసుకుంటారు. బుధవారం సంత జరుగుతుందా? రాఘవపట్నం సంత. అదే రౌతులపూడే. అన్నతో మాట్లాడిన తర్వాత మాకైతే చాలా అంటే చాలా దాహం వేసిందండి. వాళ్ళ ఇంట్లో కూడా మంచినీళ్ళు లేవు టైంకి. ఇంకా అన్న అయితే మమ్మల్ని తీసుకుని వెళ్ళాడండి ఒక ప్లేస్ లో నీళ్లు దొరుకుతాయని. నీరైతే కొండల మధ్యలో నుంచి వస్తున్నాయండి. దాన్ని డైరెక్ట్ గా పట్టుకోవడానికి అవ్వదని చెప్పి వాళ్ళు పైప్ అది అరేంజ్ చేసుకున్నారండి. నీళ్ళు అయితే చాలా బాగున్నాయండి. ఈ నీళ్ళు వస్తున్నాయి కానీ మనకి మామూలు వాడకానికి అవి. ఈ మాత్రం దూరం నుంచి వస్తున్నాయి కదా, ఈ వాసన ఎప్పటికప్పుడు పుట్టింది కాబట్టి దీన్ని పోలీ తాగడానికి వాడుతాం. చాలా బాగున్నాయి నీళ్ళు కూడా, చాలా ప్యూర్ ఉన్నాయి. నేను అనుకున్నాను. మనం చాలా దూరం నడిచిన తర్వాత అన్న అయితే వాటర్ ఇచ్చాడండి మాకు. మేము చూసారు కదా లొకేషన్. ఇప్పుడు ఇంకా ముందు 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాలకి వెళ్ళాలి. 2 గ్రామాలని అంటున్నారు ఈయన. మరి ఏటి పొజిషన్ అనేది చూద్దాం ఒకసారి. మేమైతే చూసారు కదా మా అవతారం ఎలా ఉందో. అంత అలసిపోయాం మేము. సో వెనకాల కనబడి కొండల దగ్గరలోకి వెళ్ళాలి, చూద్దాం. యాక్చువల్లీ మేము వచ్చిన లొకేషన్ అయితే ఒక కొండ దాటి ఈ 2 కొండల మధ్యలోకి వచ్చాం అనమాట. అంటే ఈ 2 కొండల మధ్యలోని ల్యాండ్ చూసారా, నేల ఇలా మట్టి ఉంది. సో చూసారు కదండి, కింద ఆ ఇల్లు దాటిన తర్వాత కూడా మనం చాలా దూరం వచ్చాం. ఇక ఈ వీడియో అయితే చాలా చాలా యూజ్ఫుల్ వీడియో అండి. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే, వీళ్ళు నిజంగా చాలా వెనకబడి ఉన్నారండి. ఒక రోడ్ లేదండి, కనీసం రోడ్డుగా దారి లేదు. ఎలా వెళ్దాం కూడా చూడండి ఒకసారి. కొండల మధ్యలో ఇది దారి. వాళ్ళకి ఓటేయడానికి కూడా కిందకు వస్తారంట. కాకపోతే చూడండి, మనకి కింద నుంచి వచ్చేటప్పుడు మనకి ఈ వాటర్ అనేది మన నుంచి ఇలా వస్తానే ఉంది. పైకైతే వెళ్దాం, పైన ఊరు చూద్దాం. అక్కడైతే ఒక 30 ఫ్యామిలీల వరకు ఉన్నాయన్నారు. సో పైన 30 ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి చూసి మనం. అమ్మా తెలుగేనా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? ఇక్కడే అడిగించాలి. ఇక్కడ ఉన్నాయా ధాన్యం? మీరు ఇక్కడ నుంచి కిందకి పట్టుకెళ్ళాలి. ఇది ఎక్కడ మకాలు? ఎన్ని ఉంటాయి మీ మొత్తం? 5. ఇప్పుడు గిన్నెశ్వరం అంటే ఏది ఊరు? ఇంకా మీదకి వెళ్ళాలా? ఇంకెంత దూరం ఉంటది? ఇంకా 2 మైళ్ళు ఉంటుంది. 2 మైళ్ళు ఉంటది. మీరు నైట్ కూడా ఎక్కడ ఉండిపోతారు? రాత్రులు కూడా ఇక్కడే కిందనే. కిందనే ఏ ఊరు మీది? ఇదే ఇదొక్క ఊరే, గిల్లారం అని. ఇక్కడ మకాలం అది ఊరు మీది, అదే ఊరు కదా? నూర్చుకోవాలా, ఇలా ఇలా దంచుకోవాలా. ఇప్పుడు దంచారు ఆల్రెడీ? ఎండ పోసుకొని దంచుకోవాలా కర్రతో. మీరు కర్రతోటి మొత్తం ధాన్యం అన్ని? ధాన్యం అని 2 దంచుకొని పోసుకోవడమే. అంటే ట్రాక్టర్లు అవి రావని ఇంకా దించుకుని దించుకోవాలా కిందికి దాన్ని. మరి కూలీలు ఎలాగా మీకు? కూలా మా కూలి అయితే ఇంకా ఒక్క రేటే 100 రూపాయలు. 100 రూపాయలు రోజంతా చేస్తాయి. ఇప్పుడు కింద నుంచి ఎవరు రారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళమే చేసుకుంటాము, కింది నుంచి అయితే ఎవరు రారు.
కూలి కూడా. కూలి కూడా రాదు. ఇప్పుడు ఇవే వరిచేను ఎక్కడే సార్ మీరు? ఇంకా ఇది ఇక్కడే. ఇక్కడేనా? ఉమ్. ఇప్పుడు ఇదంతా కొండెక్కాలా ఇలాగే ఉంటుందా ఆ, మొత్తం? ఇలాగంటిది ఇంకా నున్నగంటిది. చూసారు కదా, మనం కొంచెం పైకి రాగానే ఇక్కడ ఈ ధాన్యం కనిపించా మనకి. ధాన్యం అంటే ఆవిడని అడిగాం కదా ఆల్రెడీ. ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ధాన్యం మనం కోసినట్టు కదా, కోసిన ధాన్యాన్ని ఈ రాయి మీద కొడితే మనకి ఈ విధంగా వస్తాయి ముందు ధాన్యం. దాన్ని మళ్ళీ గాల్లో ఎగరబెడితే ఆ విధంగా ధాన్యం ఇక్కడికి వచ్చాయి, పొట్టంతా బయటకు వచ్చింది. ఎందుకంటే ట్రాక్టర్ రావడానికి అవకాశం లేదు ఇక్కడ. నెక్స్ట్ ట్రాక్టరే కాదు, ఒక బండి కూడా రావడానికి అవకాశం లేదు. సో నడిచే రావాలి మనం ఏదొచ్చినని. సో ఆవిడ చెప్పిన దాని ప్రకారం అయితే ఆవిడ చాలా కష్టపడి చేసింది. ఇప్పుడు ఒక మూట పట్టుకెళ్ళింది. ఇవన్నీ ఇక్కడి నుంచి మోసుకుని మళ్ళీ అక్కడ ఎక్కడో మకా ఉందంట వాళ్ళది, అక్కడికి పట్టుకెళ్తుందంట ఆవిడ. సో కుదిరితే ఆ వీడియో, ఆ మకాం కూడా వీడియో తీసి పెడతాను. సో ముందుకైతే వెళ్దాం. ముందు ఆల్రెడీ మనకి అవసరాన్ని ఉన్నాయని అన్నారు, చూద్దాం ఒకసారి. రెండా మీ నాన్నడి? నాన్నది ఎక్కడున్నారు? నాన్నకి హాయ్ బిట్ట. అవి మీయేనా? మీ అబ్బియా? ఒకసారి హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్ చెప్పు, కెమెరాలో హాయ్ చెప్పు. సూపర్ రా. ఓకే అండి, మన సైడ్ అయితే ఫ్రీ ఫైర్ పబ్జీలో ఆడుకుంటారు పిల్లలు. ఇటు సెకండ్ క్లాస్ కుర్రోడు. గేదెలు చూడండి, ఆవులు. వెళ్ళి ఆవులే ఎద్దులు, అయ్యి ఎద్దులు, ఆవులు కాదు అవి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఓకే బాయ్. మీ ఫ్యామిలీ ఒకటేనా ఇక్కడ? ఓకే. పాప బాబా? పాప. మీకు ఏ హాస్పిటల్కి కావాలన్నా కిందకి వెళ్ళాలా? ఇక్కడైతే మీకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో కూడా కిందకి నడిచి వెళ్ళేవారు. కిందకి నడిచి వెళ్ళి బా లేకపోయినా మీరు ఇంకా అన్ని రోజులు ఇక్కడే ఉంటారా? ఇల్లు కట్టుకుంటున్నారా? ఈ కన్స్ట్రక్షన్లో ఉంది అప్పుడు. ఒకసారి ఉండండి. ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది, చూసారు కదా, మొత్తం మట్టితోటే. ఒకసారి లోపలికి వెళ్దాం. వెళ్ళొచ్చు కదా లోపలికి. అది డోర్ తీయచ్చా? చూసారు కదా, ఇంకా పైన అయితే దీనికి ఏం లేదు. వీళ్ళు మొత్తం ఉన్నటువంటి మట్టితోటి రాళ్ళతోటి కడుతున్నారు. లాక్. చూసారు కదా, గది అయితే పెద్దగానే ఉంది. ఇది ఈ గది, ఇది కొండలు, 2 కొండల మధ్యలో కట్టుకుంటున్నారు ఇల్లు. ఇలా కిటికీ కూడా పెట్టారు వెంటిలేషన్ కోసం. కిటికీ కూడా మీరు ఎక్కడైనా దీనికి ఇంక మొత్తం అంతా మట్టి, ఓన్లీ కర్రలే. అంటే పైకి అయితే మనకి మెటీరియల్ వచ్చే అవకాశం ఉండదు కదా దానివల్ల. కింద కూడా మట్టే, కింద మొత్తం అలికారు. హౌస్ అయితే చాలా బాగుందండి. కాకపోతే ఇంకా పైన మరి ఏం వేస్తారన్నది తెలీదు, అడుగుదాం ఒకసారి. దీనికైతే ఒక మిద్దెలా కట్టారు. అమ్మ పైన తాటే వేస్తారా? కింద నుంచి రేకు తెచ్చుకున్నారా? ఏది రేక్? ఏది వీళ్ళైతే తాటేకి లేకుండా రేక్ వేస్తున్నారన్న పైన. ఇది తాటేకి లేదా? ఆ రేక్ కింద నుంచి మీరే తీసుకొచ్చారా మోసుకుని? ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ఒక 25 సంవత్సరాల నుంచి. అంటే మీ నాన్న వాళ్ళ అప్పటి నుంచినా? మా నాన్న వాళ్ళంటే ఇంకా పైన, కానీ మేమంతా ఇప్పుడు ఒక 25 సంవత్సరాలు. కిందకి మీ ఫ్యామిలీ ఒకటే ఉంది? పైన ఇల్లు పైన ఒక 4 ఇంట్లు ఉన్నాయి. ఎంత ఈ సరౌండింగ్ అంతా గిన్నేశ్వరం అంటారు కదా? ఎవరు గిన్నారో గిన్నేశ్వరం? గిల్లారం. మీరు ఓటి కిందకి వెళ్ళాలి. ఫ్యాషన్ కిందకి వెళ్ళి మీరు అది నెత్తిమే పెట్టుకుని పైకి తెచ్చుకోవాలి. చాలా కష్టం ఉన్నది. మరి కష్టం అంతా తప్పదు కదా. ప్రతి నెల కిందకి వెళ్ళి మీరు ఆ బియ్యం ఎంత అయితే అంత నెత్తిమే జబ్బ మీద పెట్టుకుని పైకి రావాలి. చాలా పిక్కలని కాసి మొన్న పిక్కలు భుజం మీద ముయ్యాలి. పిక్కలు కూడా మరి మనకి ఓన్లీ మీ ఎక్కువ ఇక్కడ అంత ఆధారపడి పిక్కల మీద. ఇంకా పిక్కల మీద బతకాలి. కాళ్ళకు కూడా దెబ్బ తగిలింది. దెబ్బ తగిలింది అదో రేగు తెస్తాడు పోసేసింది. అలాగే మరి అది ఇరుకాడు. ఇలా ఇది ఏదన్నది గొడ్డలు? ఇది గొడ్డలన్న చెక్కడన్న కర్రాలి. ఓకే. అయ్యో అయ్యో అటువంటి అల్లగా రాటాలు చెక్కుతున్నాను ఎదరయ్యడానికి. ఓకే ఓకే. పైకి వెళ్తాను. చాలా ఇరుగ్గా ఉందన్న ఇల్లు అయితే.
చూసారు కదండి వాళ్ళ ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పటికీ చాలా మంది ఈ విధంగానే ఉంటున్నారండి అక్కడ. సో ఇక్కడ మరొక ఇల్లు చూసాం కదండి, పైన అయితే ఇంకా ఇల్లు ఉన్నాయంట. పైకి అయితే వెళ్దాం మనం ఒకసారి. సో అక్కడ ఇంకా బాగుంటది, లొకేషన్ అవి కూడా బాగుంటది. అదేవిధంగా వాళ్ళ జీవన విధానం అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఏ విధంగా ఉంటుందో. సో పైకి అయితే వెళ్దాం. మనకి వచ్చేటప్పుడు ఇవి కనిపించాయండి. ఇవే వీళ్ళకి ప్రధానంగా వీళ్ళు వ్యవసాయం అంటే వచ్చిన తర్వాత ఇదే వీళ్ళు ఎక్కువగా పండే, దీని మీద ఎక్కువ డిపెండ్ అవుతారంట. చూసారు కదా జీడికాయలు, ఇవి తినొచ్చు కాకపోతే ప్రజెంట్ పాడైపోయింది తినడానికి. సో ఇవన్నీ అదే తోటలో. సో ముందుకైతే వెళ్దాం, ఊరు చూద్దాం. మనం కొంచెం దూరం రాగానే ఇక్కడ మరొక ఇల్లు కనిపిస్తుందండి. ఇక్కడ ఇల్లులు కూడా ఇప్పుడు వరకు మనం చూసినాయండి, అక్కడ ఒకటి ఉంది. కాకపోతే ఈ కొండకి ఇలా ఈ చుట్టూ ఇల్లే కనిపించాయి. అటు కూడా ఇల్లులు ఉన్నాయి, ఒకటి రెండు. కాకపోతే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. వీళ్ళు చెప్పడం అయితే చాలా ఇల్లులు ఉంటాయి, ఆ ముందు ఉంటాయి అనేసి అంటున్నారు. సో వెళ్దాం ముందు, అక్కడికి వెళ్ళి అక్కడ అడుగుదాం. మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కదా, నేనైతే ఫస్ట్ టైం రావడం ఇది. సో ముందు అడిగైతే వెళ్దాం మనం. ఒక్క నిమిషం వస్తున్నా ఉండండి. చాలా బాగుంది. పైన ఇంకా మకాలు ఉన్నాయా? ఇంకా అల్లా అదే చెట్టు ఒక మహం ఉన్నది. మరి ఊరు ఎక్కడ ఉంది? ఊరు ఇలా ఉంది. అదే అదే ఆ మెట్ట అన్నదా, మెట్ట పడితే వెళ్ళిపోవాలా. కొండ ఎక్కరా? ఏదో అనబడుతుంది మెట్ట. అదే దారి, ఆ దారి తేలిపోతే అసలు దూరి అదే వాళ్ళు. ఇక్కడున్న ప్రతి ఇల్లు తాటి ఆకులతోటే తయారు చేస్తారండి వీళ్ళైతే. అమ్మాయి పైన ఊరుందా? ఎంత దూరం మనకి అది? మంచిగా ఉన్నాయి. పైన ఊరి పేరు ఏం పేరు? గిల్లారా. మీది ఎక్కడ హౌస్? ఓకే. ఇంకెంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? కొంచెం వెళ్ళాలి దూరం. చూసారు కదండి వీడియో. మన దేశం అభివృద్ధి చెందుతున్న ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారండి. వీళ్ళకైతే కనీసం నడవడానికి దారి కూడా సరైనది లేదండి. ఇంకా ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని కుదిరితే 10 మందికి షేర్ చేయండి. వీళ్ళ కష్టాల గురించి 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంతో అంత రిస్క్ చేసి నేను ఈ వీడియో అయితే చేశానండి. దీనికి సంబంధించిన పార్ట్ 2 వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో.